వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ అదానితో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే షర్మిల చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ షర్మిల, మీకు తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న 2 భాషల్లో సేకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఒక పత్రికలో రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకొని మీరు మళ్ళీ ఒక వితండవాదంతో తిరిగి జగన్ మీద బురద చల్లుతున్నారు అని మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా కొన్ని ప్రశ్నలను, పాయింట్లను షర్మిలను అడుగుతూ ఆమెపై మండిపడ్డారు. 2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది, 2.14 పైసలకు ఎక్కడ అమ్మింది అని ప్రశ్నించారు. అదాని వద్ద గుజరాత్ కరెంట్ కొనలేదు. గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయి. అదానితో ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పరుగులు తీయలేదు. 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ మనకు అంతకుముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్ అంటే 2.49 రూపాయలకే తమ మార్జిన్తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. గుజరాత్ లో కానీ రాజస్థాన్ లో కానీ సోలార్ పవర్ 1.99 రూపాయలకు కానీ 2.10 రూపాయలకు కానీ వచ్చినా అది మన రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ మరో 1.98 రూపాయలకు కూడా పడుతుంది. అప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. సెకీ మనకు ఇన్సెంటివ్ గా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్ 2.49 రూపాయలకే వస్తోంది అని రోజా పేర్కొన్నారు. గుజరాత్ లో యూనిట్ 1.99 రూపాయలు అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారనేది చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ గుజరాత్, అమ్మే డిస్కంలు మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ కొనేవాళ్ళు అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడే కొంటున్నారు కాబట్టే వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయి. ఈ మాత్రం కూడా షర్మిలకు తెలియదా అని ప్రశ్నించారు. ఇదే సెకీ ఇదే ఆత్మనిర్భర్ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్గఢ్కు కూడా 2.61 రూపాయలకు అమ్మింది. విద్యుత్ ధర కూడా 12 పైసలు తగ్గింది. వాస్తవాలను దాచి షర్మిల ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారు అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్ పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. పవన్ విద్యుత్ PPAలు చూస్తే 2014 నుంచి 2019 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 4.84 రూపాయల నుంచి 4.83 రూపాయల వరకు 133 PPAలు చేసుకున్నారు. 2014లో మాత్రం 4.70 రూపాయలకు వచ్చింది. సోలార్కు సంబంధించి 2500 మెగావాట్లకు ఆయన PPAలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున 6.49 రూపాయలకు కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 2015లో 5.96 రూపాయలకు మరో 250 మెగావాట్లకు ఒప్పందం. 2016లో 6.80 రూపాయలు, 5.99 రూపాయలు, 4.61 రూపాయలు, 4.50 రూపాయలకి కొనుగోలు చేశారు. సోలార్ ఎనర్జీని యావరేజ్గా 5.90 రూపాయలకి కొనుగోలు చేశారు. మరి మా ప్రభుత్వం యూనిట్ 2.49 రూపాయలకు కొంటే అది పెద్ద తప్ప, అది పెద్ద నేరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు యూనిట్ 5.90 రూపాయలకు కొంటే మంచివాడు, జగన్ 2.49 రూపాయలకు కొంటే చెడ్డవాడా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నిటి లక్ష్యం జగన్. మీరు కోరుకుంటున్నది ఆయన పతనం. మీరు ఎన్ని కోరుకున్నా జగన్ కు ప్రజలు అండగా ఉంటారు అని రోజా పేర్కొన్నారు.